పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభువాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభువాక్యమే జీవాహారం వాక్యమే జీవాహారం జీవమునిచ్చే ఆహారం నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం పరలోకం నుండి వచ్చిన జీవాహారం పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం పరలోకము నుండి
We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. God has brought us to the end of the year. ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలోకి ప్రభు మనల్ని నడిపించాడు. What a good God. ఎంత మంచి దేవుడు అండి. If you are breathing, if you are alive, it is the grace of God. పిల్లరా, ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, ఊపిరి పీల్చుకున్నావంటే దేవుని యొక్క కృప కదా. Every day, every month, every beginning of week, you have to thank God. ప్రతిరోజు, ప్రతి నెల, ఈ నెల మొదటి వారం, ఈ ప్రతిసారి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. As soon as you get up, you have to sing, this is the day the Lord has made, we are going to rejoice and be glad. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను ఉత్సహించి సంతోషిస్తాను అని ఆనందంగా నువ్వు చెప్పాలి. So when December comes, we are all reminded of Christmas. మనందరికి తెలుసు కదండి, డిసెంబర్ వచ్చిందంటేనే క్రిస్మస్ మనకు గుర్తొస్తుంది. So there is such a joy in that month of ఈ December. డిసెంబర్ నెలంతా కూడా ఎంతో ఆనందం, సంతోషం మనం కలిగి ఉంటాం కదా. I have after 2 sons, I got a daughter that is on Christmas day. She was born. That's a Christmas gift. నాకు ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత మూడవది కుమార్తెగా. ఆ కుమార్తె 25వ తారీఖు డిసెంబర్ పుట్టింది, క్రిస్మస్ దినాన్ని. What a joy she brought. ఆమె మా జీవితంలో ఎంత సంతోషాన్ని తీసుకుని వచ్చిందో. More than that, God gifted His Son on Christmas day. వీళ్ళని వీటన్నిటికంటే గొప్పగా మరి తన కుమారుడైన యేసు క్రీస్తును దేవాతి దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. We have been talking the power in the name of Jesus from the month of January. జనవరి మాసం నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా యేసు నామములో ఉన్న శక్తి గురించి మనం ధ్యానాలు చేస్తున్నామండి. Can you just buy some books and gift it to your friends Christmas gift? ఈ క్రిస్మస్ గిఫ్ట్ ఒకవేళ మీరు ఇతరులకు ఇవ్వాలని ఆశపడితే కొన్ని పుస్తకాలు మీరు ఆర్డర్ చేయండి. మరి ఇవి వారికి బహుమానంగా ఇవ్వండి, ఎంతో ఆశీర్వాదకరంగా వారికి ఉంటాయి. Also I have daily devotion that also this month you buy and gift it for the new year. 2026 సంవత్సరం కొరకైన, నూతన సంవత్సరం కొరకైన అనుదిన ధ్యానాలు లేక అనుదిన వాగ్దానాలు అనే పుస్తకం మీకు అందుబాటులో ఉంది. కొన్ని తీసుకోనండి, ఇతరులకు గిఫ్ట్లుగా ఇవ్వండి. So this is Christmas season and we have a Christmas tree here and you are going to rejoice in the Lord because God sent His Son. క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం. ఆ ప్రక్కన క్రిస్మస్ ట్రీ కూడా మీకు కనబడుతుంది. మనందరం కూడా క్రీస్తులో, ప్రభువులో ఆనందంగా, సంతోషంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. I am going to talk about the advantage of Christmas, the benefits God gave through Christmas. క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు అందించిన అద్భుతమైన లాభాలేంటో మనం చూడబోతున్నాం. I was talking about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను గత నెలలో. Jesus name that has saved you. చూడండి, యేసు నామములోనే మనకు రక్షణ కలిగింది. Jesus name has power to heal you. యేసు నామములోనే స్వస్థత మనకుంది. Jesus name has power to deliver you from any bondage. ప్రతి బంధకములో నుండి యేసు నామములో విడిపించడానికి కొరకైన శక్తి ఉంది. Jesus name is sufficient for you for any victorious life. విజయవంతమైన జీవితం కొరకు మరి యేసు నామం సరిపోయిన నామం అండి. So I am going to talk from Luke chapter 2:10-11. లూకా సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఉన్న వాక్య భాగాలు మనం చదవబోతున్నాం. Then the angel said to them, "Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people. For there is born to you this day in the city of David a Savior, who is Christ the Lord." చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. So what a good news heaven brought to the world. లోకానికి పరలోకం ఎంత గొప్ప శుభవార్త తీసుకొచ్చింది. So when we read Luke's Gospel chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయంలో గనుక మనం చదివితే, it is about the birth of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి రాయబడింది. You have to read first chapter onwards. మొదటి అధ్యాయంలో నుంచి కూడా మనం చదవచ్చు. How angel appeared to Mary. మరియకు దేవదూత ఎలాగ ప్రత్యక్షమైందో, And then angel appeared to Joseph. ఆ తర్వాత దేవదూత యోసేపు ప్రత్యక్షమవుతారు. Angel appeared to the shepherds. ఆ తర్వాత గొర్రెల కాపరులకు దేవదూత After ప్రత్యక్షమవుతారు. Jesus was born, the angel appeared to the shepherds. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత మరి మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి దేవదూత And ప్రత్యక్షమవడం I'm జరిగింది. going to talk to you from that. ఆ వాక్య భాగంలోంచి మీతో మాట్లాడగోరుతున్నాను. The angel told the shepherds, "Do not be afraid, for I bring you good news of great tidings." దేవదూత గొర్రెల కాపురులను దర్శించి వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో భయపడకుడి,
ప్రజలందరి కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. What is that good news? ఏంటా శుభవార్త? A Savior is born for you మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. in the city of David. దావీదు పట్టణమందు He is Christ the Lord. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. Whichever city you are in, the Savior is born in your city. నీవు ఏ పట్టణంలో ఉంటున్నావో ఎక్కడున్నా అక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించాడు. Today, Savior is born into your heart. ఈ రోజు రక్షకుడు మీ హృదయంలో జన్మించి A ఉన్నాడు. Savior is born into your మీ family. కుటుంబంలో జన్మించాడు. That is the greatest good news. అది గొప్ప శుభవార్త ప్రియులారా. We see that world cannot give any good news. లోకంలో మనం చూస్తే మరి శుభవార్తలు మనకు కనబడట్లేదు. Today I was, reading the newspaper in the morning. ఈ రోజు ఉదయకాలము మరి నేను న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు It is written here, 8 die in blast near Delhi's Dreadport, nation on alert. 8 మంది ఒక బాంబ్ బ్లాస్ట్ ద్వారా మరణించారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ అంతా కూడా మరి దేశం అంతా కూడా అలర్ట్ నిర్వహిస్తున్నారు, లేక జాగ్రత్తలు పెడుతున్నారని చెప్పారు. Yeah, everybody should be alert. చూడండి, అందరు కూడా అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి వాళ్ళు ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. And the same page, 8 terrorists, they are linked with this. చూడండి, దీనికి 8 మంది టెర్రరిస్టులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే వార్త తర్వాత మేము చూస్తూ వచ్చాను. State and nation is put on high alert. చూడండి, దేశాలు రాష్ట్రాలు హై అలర్ట్ మీద ఉన్నాయి, మరి భయంతో ఉంటూ ఉన్నాయి. Cops, they patrolling the streets. చూడండి, వీధులలో లేకపోతే ఆయా పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా పోలీస్ బందోబస్తు ఎక్కువ చూస్తూ ఉన్నారు. So when you open the paper in the front page, you get all kinds of news. చూడండి, పేపర్ తెరిస్తే మొదటి పేజీలోనే ఇలాంటి భయాందోళన కలిగించే వార్తలు మనం వింటున్నాం. Not only that, when we get scared to open inside page also. ఇంకా బయటనే ఇలాగుంటే లోపల ఎలాగుందో, ఇంకా లోపల చూస్తే ఇంకా సమస్యలు, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు So వింటున్నాం. many deaths and accidents. అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక మరణాలు జరుగుతున్నాయి. I tell you, when you open the WhatsApp news, that's what. ఈ రోజు వాట్సాప్ న్యూస్ చూస్తే లేకపోతే ఆ వార్తలు చూసినప్పుడు కూడా అలాగే మనకు When కనబడుతున్నాయి. you're on the, news TV, that's bad news. న్యూస్ ఛానల్స్ ఒకవేళ తెరిచి చూస్తే కూడా మరి అవి చూస్తున్నప్పుడు అలాంటి వార్తలే మనం వినబడుతున్నాయి. This should happen because Jesus said in the end days, this will happen. Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు మరి ఆయన రాకడకు సూచనలుగా ఇవన్నీ కూడా అంత్యకాలంలో జరుగుతాయని చెప్పాడు. So, but I want to tell you something. ఈ రోజు ఒక విషయాన్ని నేను మీతో చెప్పగోరుతున్నాను. Only heaven can bring good news. పరలోకం మాత్రమే మనకు శుభవార్త The తెలియజేస్తుంది. first news heaven brought is a Savior is born in the city of David, is Christ the Lord. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని రాయబడింది. So he brought such a joy and hope to this world. చూడండి, ఆ గొప్ప నిరీక్షణ వార్తను పరలోకం భూమి మీదకి తీసుకొని So వచ్చింది. I'll tell you what are the benefits of Christmas, why Jesus came. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావడం ద్వారా మరి మనకు ఈ లోకానికి ఏం జరుగుతుంది, దాని వల్ల వచ్చే లాభం ఏంటి అనేది చూడబోతున్నా. A Savior is born, that is the first benefit of Christmas. చూడండి, రక్షకుడు జన్మించడం అనేదే ఒక గొప్ప లాభదాయకమైన కార్యం అని చెప్తున్నాను. Actually, from Malachi to Matthew, మలాకి నుండి మత్తయి సువార్త మధ్యలో in the Bible, the last book in the Old Testament is Malachi. పాత నిబంధన గ్రంథంలో మరి ఆ చివరి గ్రంథం పేరు మలాకి. Malachi, and the next page you see the New Testament Matthew. ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మలాకి తర్వాత మళ్ళా పేజీ తీస్తే క్రొత్త నిబంధన ఉంటది. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త అని ప్రారంభమవుతుంది. You will think that from Malachi immediately the Christmas happens. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మలాకి గ్రంథం లేకపోతే మలాకి కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ యేసు ప్రభు జన్మించాడు, మత్తయి సువార్త ప్రారంభమవుతుంది. But when you study the history, there were 400 years gap between Malachi and Matthew. ఒకవేళ చరిత్ర గనుక మనం తెలుసుకుంటే మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త జరిగే క్రొత్త నిబంధనకి ఈ మధ్య కాలంలో 400 సంవత్సరాల కాలం పట్టింది అని మనం చూస్తున్నాం. Heaven was silent పరలోకం సైలెంట్ అయిపోయింది. because the way people were, sinning and turning away from God, turning to idol worship. మరి విగ్రహారాధన కావచ్చు, లేకపోతే లోకంలో జరుగుతున్న భయంకరమైన ఘోర కార్యాలన్నిటిని బట్టి ఆ మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడింది. God was silent. దేవుడు మాట్లాడడం ఆపివేశాడు. God tried to send, judges and kings and prophets to set right the people. ప్రజలను సరి చేయడానికి కొరకు న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. ఇలాగా ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఆయన చేస్తూ వచ్చాడు. I was reading all the prophets
prophets' books. చూడండి, ప్రవక్తల గ్రంథాలు నేను చదువుతూ వస్తున్నప్పుడు Everywhere they say, you turn to God, you repent, turn from the idols. That's why you are going to get punishment. ప్రతి ప్రవక్త కూడా ఇలాంటి హెచ్చరికతో కూడిన మాటలు చెప్తూనే వచ్చాడు. ఇదిగో మీరు మారు మనసు పొందండి, మీ పాపం నుంచి వెనక్కి తిరగండి, మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్తూనే వచ్చాడు. The Bible starts with John the Baptist came preaching. చూడండి, మరి కొత్త నిబంధనలో బాప్తిసం ఇచ్చి యోహాను మరి ఆయన బోధతో ప్రారంభమవుతుంది. Repent and turn away from your sins. మీ పాపముల నుండి వైదొలగండి, మారు మనసు పొందండి, పాపాలకు ప్రక్షాళన చేసుకోండి. Otherwise great wrath and punishment will come. లేకపోతే దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత మీ మీదకి వస్తుందని ఆయన ప్రకటించాడు. He calls the people, you are brood of vipers. మరి మీరు విష సర్పముల వంటి వారుగా ఉన్నారు అని చెప్తాడు. There are many people like that today. ఈ లోకంలో కూడా మనం చూస్తాం, వారి లోపల విషయం దాగి ఉంది. In Mark chapter 1:15, Jesus came preaching about the gospel. మార్కు సువార్తలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన మొదలు పెట్టాడు. First message he said is repent and believe in the gospel, for the kingdom of God is at hand. మొట్టమొదటి సువార్త ఆయన ప్రకటిస్తూ ఆయన అన్నాడు, ఇదిగో సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అంటాడు. So that is the kingdom of God. The message was so important to Jesus. చూడండి, దేవుని యొక్క రాజ్య సంబంధమైన సువార్త ప్రకటించడం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని ప్రభుని యేసు బోధల ద్వారా మనకు After అర్థమవుతాయి. Jesus' death and resurrection, the apostles came preaching. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల తర్వాత అపోస్తలులైన వారు వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. Acts chapter 2 verse 37, you repent and be baptized for the forgiveness of your sins, then you'll get the Holy Spirit. అపోస్తల కార్యం 2:37 నుంచి గనుక మనం గమనించినట్లయితే మరి అపోస్తలైన వారు కూడా మీ పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. మీరు బాప్తిసం తీసుకొని మారు మనసు పొందితే పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారని. Dear people of God, today the message is not changed. ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పటి కూడా ఆ సందేశంలో మార్పు లేదు. Instead of watching so many unnecessary YouTube things and WhatsApp things, I ask you to listen to the voice of God, listen to the messages. మీకు వస్తున్న అనేకమైన వాట్సాప్ సందేశాలు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ లో ఏవేవో వింటా ఉంటారు. అలా కాకుండా స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి. And that is so important for you. అది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. Why a savior is born? ఎందుకు రక్షకుడు జన్మించాడు? A savior is born to save you from sin. నీ పాపము నుండి నిన్ను రక్షించడానికి ఆయన జన్మించాడు. A savior is born to give you hope. నీకు నిరీక్షణ ఇవ్వడానికి ఆ రక్షకుడు A జన్మించాడు. savior is born to remove darkness and illuminate world. మీలో ఉన్న చీకటిని తొలగించి లోకానికి వెలుగునందించడానికి ఆయన జన్మించాడు. Salvation is the greatest gift a person can give. ప్రియులారా, ఈ భూప్రపంచంలో మనిషి పొందుకునే అత్యద్భుతమైన గొప్ప కార్యం ఏదైనా ఉంది అంటే రక్షణ కార్యం. So that you need a savior. నీకు రక్షకుడు అవసరం. Everybody who is listening to this, you need a savior. రోజు మీరు వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, నీకు రక్షకుడు అవసరం. Rakshakad avasaram. You say, Lord, that savior should be born in my heart. చెప్పాలి, మీరు హృదయపూర్వకంగా చెప్పండి, ప్రభువా ఆ రక్షకుడు నా హృదయంలో జన్మించాలి. I need forgiveness of sin, పాప Lord. క్షమాపణ నాకు కావాలి ప్రభువా. Because Romans 3:23 says, all have sinned and fall short of God's glory. రోమా పత్రిక 3:23 మనం చూస్తే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను So పొందలేకపోతున్నారు. what is the wages of sin? పాపం వలన వచ్చే జీతం ఏమిటండి? 6:23 Romans says that the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ. రోమా పత్రిక 6:23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. So Nitya Jivam, if you want an eternal life, if you want to go to heaven, Jesus only, this Savior is the answer. చూడండి, నీవు పరలోకం పోవాలంటే, నిత్య జీవం నీవు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమని దేవుని వాక్యం బోధిస్తుంది. I want all of you to just confess your sin. దయచేసి మీరున్న స్థలంలోనే ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకోనండి. This Savior is born in the city of David. That Savior wants to be born in your heart. చూడండి, రక్షకుడు దావీదు పట్టణమందు జన్మించాడు, అయితే ఆ రక్షకుడు నీ హృదయంలో జన్మించాలి. And so you can say this prayer. ఈ ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు See, you get salvation through grace and faith. విశ్వాసాన్ని బట్టి కృప ద్వారా మీరు రక్షణ పొందుకుంటారు. Bible says in Ephesians chapter 2:8 that it is by grace and through faith you are saved. ఎఫెసీ పత్రిక 2:8 మరి విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి And ఉన్నారు. if you confess your sins, God is just and faithful to forgive
forgive your sin. 1 John 1:9. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మీ పాపములు మీరు ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక మీ ప్రతి పాపం నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. And 1 John chapter 1:7 says also that it is through the blood of Jesus all the sins are washed away. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. How many of you want a forgiveness of ఎంతమంది sins? పాప క్షమాపణ కావాలని How కోరుకుంటున్నారు? many of you want a savior? ఎంతమంది రక్షకుడు కావాలని కోరుకుంటున్నారు? Such people, just close your eyes, అలాంటి వారి కళ్ళు మూసుకోనండి, raise your hand, చేతులు పైకి ఎత్తండి, and then keep your hand on your heart ఒక చేయి గుండె మీద పెట్టుకోనండి, and say, Jesus, I have come to you as a sinner. ప్రభువా ఒక పాపిగా నీ దగ్గరికి వస్తున్నాను. Thank you for this good news, Lord. ప్రభువా ఈ శుభవార్త కొరకు నీకు వందనాలు. Yes, we don't get any good news in this ఈ world, లోకంలో ఏ శుభవార్తలు మాకు but కనబడట్లేదు. thank you for sending a savior to us, Lord. ప్రభువా మాకు ఒక రక్షకుని పంపించినందుకు వందనాలు. Thank you for the first Christmas, oh God. ప్రభువా జరిగిన మొట్టమొదటి క్రిస్మస్ ను బట్టి మీకు వందనాలు. Jesus is saying that I am standing at the door of your heart and knocking. యేసు ప్రభు హృదయము తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు. Say, Jesus, I open my heart to you. చెప్పండి, ప్రభువా నా హృదయాన్ని నీ కొరకు Come తెరుస్తున్నాను, into my heart. నా హృదయంలోకి రమ్మని, Forgive my నా sins. పాపములు క్షమించు, Wash away by your blood నీ రక్తంతో నన్ను కడగమని అడిగాడు. and make me your నీ child. బిడ్డగా నన్ను మార్చమని Let the అడిగాడు. Savior be born in my heart. నా హృదయంలో రక్షకుడు జన్మించును Let the గాక. Savior be born in my నా family. కుటుంబంలో రక్షకుడు Let the జన్మించును గాక. Savior be born in my city, నా Lord. పట్టణంలో రక్షకుడు జన్మించును గాక. And thank you for answering the ప్రభువా prayer. మా ప్రార్థనలకు జవాబు Thank you for ఇచ్చినందుకు making me your child, O నీ బిడ్డగా Lord. నన్ను మార్చినందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Those who prayed that prayer, ఆ ప్రార్థన చేసిన వాళ్ళు you are saved. మీరు రక్షించబడి Now ఉన్నారు. you have to take baptism. ఇప్పుడు బాప్తిసం When తీసుకోవాలి. you start listening to the messages, go to church. మరి దేవుని సందేశాలు వినండి, మీ దగ్గరలో ఉన్న మంచి ఆత్మీయ సంఘానికి వెళ్ళండి. If you missed any messages from this power in the name of Jesus, యేసు నామములో ఉన్న శక్తి గురించిన సందేశాలు ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే you have to go to YouTube and type Teresa Paul యూట్యూబ్ కు వెళ్ళి తప్పనిసరిగా మరి తెరిసా పాల్ అని టైప్ చేయండి, సందేశాలు మీకు and వస్తాయి. listen from January to December. జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన వర్తమానాలు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి, మీరు వినండి. May God bless you. See you next week, same time, same channel. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకోబోతున్నాం. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి,
మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.